హైదరాబాద్లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ని సంప్రదించండి. హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, గత 5 సంవత్సరాల్లో తెలంగాణలో 1,00,000 పైగా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. అందులో 60% పైగా ప్రేమికులే ఉంటున్నారు. అసలు వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు, ఏం జరుగుతుంది? ఇంతకుముందు గతంలో మనం డిస్కస్ చేసాం, సైబర్ క్రైమ్ వీళ్ళు కొంతమందిని డార్క్ వెబ్ వాళ్ళు తీసుకెళ్తున్నారని చెప్పేసి. మళ్ళీ వీళ్ళు వస్తున్నారా, రావట్లేదా, అసలు ఏం జరుగుతుంది? దీని గురించి తెలంగాణ పోలీస్ సిఐడి డిపార్ట్మెంట్ ఒక రీసెర్చ్ చేసి దాని గురించి ఈ స్టాటిక్స్ అన్నీ రిలీజ్ చేశారు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ మిస్ అయ్యే వాళ్ళల్లో అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎఫ్ఐఆర్స్లోనో లేకపోతే లవ్ చేసుకొని ఇంట్లో ఒప్పుకోక పారిపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. దాంట్లో కూడా వీళ్ళు ట్రేస్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. బట్ మైనర్స్ ఉంటే పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ చేస్తారు. బట్ మేజర్స్ అయిపోయిన తర్వాత వినడం లేదు కాబట్టి ఇంకా వాళ్ళ ఇష్టానికి వదిలేస్తున్నారు. దాంట్లో కూడా ఒక 15-20% అయితే 60 years పైన వృద్ధులు కానివ్వండి, లేదు అంటే చిన్న పిల్లలు ఈ మన బస్ స్టాండ్స్లో గుళ్ళల్లో పడుకున్నప్పుడు ఎత్తుకెళ్ళిపోతుంటారు చూడండి, రైల్వే స్టేషన్స్లో, వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం కష్టం అవుతుంది. ఓకే, ఎందుకనంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయిన వాళ్ళు వీళ్ళని హ్యూమన్ ట్రాఫికింగ్ లో అమ్మేసుకోవడము. ఓన్లీ లవర్సే కాదు, ఇలా ఎత్తుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అండ్ ఈ చిన్న పిల్లలు కొంచెం 10 ఏళ్లలోపు పిల్లలు కూడా ఉంటున్నారు. వాళ్ళు ఏంటి అని అంటే ఇంట్లో అమ్మ తిడితేనో నాన్న ఏదైనా గట్టిగా మందలిస్తేనో కూడా నేనంటే ఇష్టం లేదు అని, లేదు ఇక్కడ నాకు ఫ్రీడమ్ లేదని, అంత చిన్నపిల్లలు కూడా అట్లాంటి డెసిషన్స్కి వస్తున్నారు. రీసెంట్ గా కూడా మనం ఒక గురుకుల్ స్కూల్ నుంచి పారిపోయారు సినిమా చూసి. ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్లు ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో కమ్యూనికేట్ చేసి నాన్న అది రియల్ లైఫ్, అదంతా అబద్ధము, జరిగేవన్నీ నిజాలు అనుకోకూడదు, అది ఒక స్క్రిప్టెడ్ కథ, అందులో వాళ్ళు ఎలా అంటే అలా రాసుకోగలరు, బయట జీవితంలో అలా ఉండదు. సొసైటీలో ఎన్నో ఫేస్ చేయాల్సి వస్తుంది. వన్స్ ఒక్క నిమిషం ఇంట్లోంచి అడుగు బయట పెట్టిన తర్వాత పెద్దోళ్ళే లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు లేటెస్ట్ అమ్మాయిలే ఉన్నారు అనుకోండి, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టిన తర్వాత దిల్ ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్. బస్ ఎక్కాలంటే బస్లో కూడా ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది, ఇన్అప్రోప్రియేట్ టచ్ ఉంటాయి, ఎవరికి చెప్పాలో అర్థం కాదు, ఈ చిన్న విషయానికి పోలీస్ స్టేషన్కి వెళ్తారా అని అడుగుతారు. ఇట్లాంటివన్నీ బోల్డ్ అని ఉంటాయి. అట్లాంటి చిన్నపిల్లలు అసలు వాళ్ళు ఏం తెలియని వాళ్ళు. ఓకే, వాళ్ళు ఇట్లా మూవీస్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో 60 years పైన వాళ్ళకి ఇంట్లో సరైన రెస్పెక్ట్ లేకను వాళ్ళు కూడా వెళ్తున్నారు, వాళ్ళు కూడా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఓకే, వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ అండి. వాళ్ళు ఇంటెన్షనల్గా వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోతారు. ఎందుకనంటే ఇక్కడ ఇంట్లో వాళ్ళకి సరైన సదుపాయాలు లేకనో లేకపోతే ప్రేమ దొరకకనో, ఓకే, లేదు అని అంటే వాళ్ళని అనరాని మాట్లాడడము, ఇలా పెద్దోళ్ళు సహించారు కదండి. అంత పెద్ద వయసు వచ్చాక మనం ఏదంటే అదంటే వాళ్ళు డెఫినెట్లీ ఒప్పుకోరు. ఆ మర్యాద వాళ్ళకి ఆ రెస్పెక్ట్ దొరకకను వాళ్ళు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇందులో చాలా మటుకు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే మైనర్స్, చిన్నపిల్లలు, ఈ పెద్దవాళ్ళు అనేది దొరకడం లేదు. ఎక్కువ శాతం ప్రేమికులు ఉంటున్నారు. వాళ్ళు ఒకవేళ పెళ్లికి ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకుంటేనేమో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, మైనర్స్ అయితేనేమో పేరెంట్స్కి కౌన్సిలింగ్ వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు, వినని వాళ్ళు అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఓకే, ట్రేస్ అవుట్ చేసినా కానీ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో, సో పెద్దోళ్ళనంటే ట్రేస్ చేయలేకపోతున్నారు, వాళ్ళు ఎక్కడ ఏ అనాథాశ్రమంలో ఉంటున్నారో దొరకట్లేదు. చిన్నపిల్లలు ఏమవుతుంది అని అంటే వీళ్ళు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ ఎక్స్ప్లాయిటేషన్ కి గురవుతున్నారు. చిన్నపిల్లలు హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళ చేతుల్లో పడితే దొరకడం కష్టం, ఇప్పుడు పట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే తిరుపతిలో ఇట్లా నిద్రిస్తున్న టైంలోనో రైల్వే స్టేషన్లోనో పిల్లోడిని ఎత్తుకుపోయారు అని. ఇప్పుడు సీసీ కెమెరాస్ ఎక్కువ అయిపోయినాయి, డెఫినెట్లీ ట్రేస్ అవుట్ చేస్తున్నారు. బట్ ఒక 15% కేసెస్ని మేము కూడా ఎటు తేల్చలేకపోయాము అనేది సిఐడి వాళ్ళే ఒప్పుకోవడం జరిగింది.
సో ఈ పిల్లల్ని చిన్న పిల్లల్ని కొంచెం గమనించుకొని రైల్వే స్టేషన్స్లోకి గుడులకు వెళ్ళినప్పుడు కొంచెం శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లల స్వభావం అది. మనం చేయి పట్టుకుంటా అంటే వాడు వద్దు పట్టుకోవద్దు అని అంటారు. నేనే నడుస్తాను, నన్ను ఇండిపెండెంట్గా వదిలేయి అంటాడు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో చిన్న పిల్లల్ని ట్రేస్ అవుట్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా కొంచెం కాషియస్గా ఉండాలి. డెఫినెట్. అంటే ఎంతమందిని రికవర్ పట్టుకొని తీసుకొని రాగలుగుతున్నారు మేడం? అందరూ వెళ్తున్నారు ఇప్పుడు. చిన్న పిల్లలు అంటే కష్టం అవుతుంది. ఇప్పుడు 60,000 మెంబర్స్ మిస్సింగ్ ఈ ఇయర్ 2024లో తెలంగాణలో. దాంట్లో 40,000 మందిని రికవర్ చేయగలిగారు. ఓకే, ఏం చెప్తున్నారు మేడం వీళ్ళు వచ్చి అసలు అంటే పరిస్థితి? దీంట్లో ఏంటి అని అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మైనర్స్, పిల్లలు, లవర్స్ ఎక్కువ ఉంటున్నారు. ఓకే, ప్రేమికులు ఎక్కువ ఉంటున్నారు, కొంతమంది తిరిగి వచ్చేస్తారు. మూవీలో చూసినట్టు ఈజీ కాదు కదండి. ఎవడిస్తాడండి వీళ్ళకి పని? ఏం చదువులేని వాళ్ళకి 9th క్లాస్ చదివే 9th లో 10th లో. మైనర్స్ అంటే ఇంక అప్పుడు ఆ ఏజే కదా, బిలో 15. వీళ్ళు ఇంటర్ కూడా చదువుతూ ఉండరు. వీళ్ళు ఏమనుకుంటారు, మేము పెళ్ళిళ్ళు చేసుకొని మేము సర్వైవ్ అవ్వగలము అని మూవీస్ ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. వన్స్ బయటికి వెళ్ళిన తర్వాత రియాలిటీ తెలుసుకున్న తర్వాత దే డెఫినెట్లీ కమ్ బ్యాక్. అందులో పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇస్తారు, ఇది సినిమాల్లో చూసినట్టు కాదు అని. మూవీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎంత ఉంటుందో మనం చూసుకోవాలి పిల్లల మీద. ఒక 20,000 మాత్రం ఇంకా వాళ్ళు అటే వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నాము. అందులో ఎక్కువ ఆ 20%లో చిన్న పిల్లలు లేదు అంటే పెద్దవాళ్ళు, వృద్ధులు ఉంటున్నారు అని చెప్పారు. సో మరి అంటే ఈ 20% మెంబర్స్ మళ్ళీ రావట్లేదు అంటున్నారు మేడం. వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం జరుగుతుంది అసలు? ఏం చేసే అవకాశం ఉంది వాళ్ళని? ఇక రారా ఎప్పటికీ? వీళ్ళు కూడా ఎఫర్ట్స్ పెడతారండి. రైట్ ఆఫ్ కేసు లాగా వదిలేయడానికి లేదు కదా మిస్సింగ్ అయిన వాళ్ళని. కొంతమంది 20 ఏళ్ళ తర్వాత వచ్చి కలుస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కొంచెము సీరియస్ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్స్ జరగాలేమో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ పైన. అండ్ ఈ చిన్నపిల్లలు ఎత్తుకెళ్ళే గ్యాంగ్స్ ఎన్నిసార్లు ఒకవేళ పోలీసులకు చిక్కినా కానీ దాని తర్వాత జైలుకి వెళ్ళినా మళ్ళీ వాళ్ళు అదే బాట పడతారు. మేడం, దీన్ని ఉద్దేశించేనా అసలు ఈ మధ్య ఒక గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొని వచ్చింది, అంటే భిక్షం ఎత్తుకునే వాళ్ళని? డెఫినెట్లీ అది అక్కడ ఇండోర్ లో స్టార్ట్ చేశారు. బెగ్గర్ ఫ్రీ సిటీగా ఇండోర్ ని డిక్లేర్ చేస్తున్నాము అని అక్కడ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళకి ఎవరైనా ధర్మం ఇచ్చినా గానీ వీళ్ళపైన కూడా కేసు అయ్యేటట్టు చేశారు. బెటర్ హైదరాబాద్ లో కూడా అలాంటిది ఏదైనా స్టార్ట్ చేస్తే అయితే వీళ్ళని సేఫ్ హోమ్స్ కి పంపించాలి, లేదు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చిన్నపిల్లలు అయితే చదివించడానికి పంపించాలి. కానీ ఇవన్నీ ఎంకరేజ్ చేయొద్దు. మోస్ట్ ఆఫ్ చిన్న పిల్లలని మిస్ అవుతున్నారు. మేబీ ఇలానే వాళ్ళని మీరు గమనించినట్టయితే ఇప్పుడు మీరు చెప్తే నాకు గుర్తొస్తుంది, సిగ్నల్స్ దగ్గర పిల్లలు ఉంటారు చూసారు, మనకి సరిగ్గా గమనిస్తే వీళ్ళ పిల్లలేనా అనిపిస్తుంది. వాళ్ళేమో వీళ్ళని ఏడిపిచ్చి తీసుకొస్తున్నట్టు అనిపిస్తుంది, కావాలని చేతిలో పెడతారు, ఏడిపిస్తూ ఉంటారు. ఆ సింపతితోని వీళ్ళకి డబ్బు వస్తుందేమో అని. ఆ ఎండలో ఏ తల్లి కూడా అసలు నుంచోబెట్టాలి అనుకోదు. ఇవన్నీ వీళ్ళు ఎత్తుకొచ్చిన పిల్లలేమో అని లాట్ ఆఫ్ టైమ్స్ డౌట్ వస్తుంది. ఎందుకనంటే అయితే వాళ్ళు సబ్ కాన్షియస్ స్టేజ్ లో ఉంటారు పిల్లలు. అలసిపోయి నిద్రపోవడం కాదు, ఏదో వాళ్ళకి సమ్ కైండ్ ఆఫ్ సెడేటివ్ ఇస్తే పడుకుండిపోతారు చూడండి. ఓకే, అలా అనిపిస్తుంది. సో ఇట్లాంటి గ్యాంగ్స్ ఏవైతే ఉంటాయో, కొన్ని రాజస్థాన్ నుంచి వచ్చిన గ్యాంగ్స్ ఉంటాయి, హర్యానా నుంచి వచ్చిన గ్యాంగ్స్ ఉంటాయి, వాళ్ళపైన కూడా మేము ఎంక్వైరీలు చేస్తున్నాము. వీళ్ళని కూడా ఒకసారి పట్టుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ పని చేస్తున్నారా లేదా, లేదు సత్ప్రవర్తనతో మారిపోయారా, ఇవన్నీ చూస్తున్నాము అని పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఓకే మేడం, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎంతైనా అవసరం ఉంది, ఎందుకంటే ఓ 20% అసలు రావట్లేదు అంటే ఇలాంటి ట్రేస్ అవుట్ చేయట్లేదు అని అంటే డెఫినెట్ గా ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో అయితే తల్లిదండ్రులు చాలా జాగ్రత్త పడాలి. థ్యాంక్ యూ మేడం, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.